హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మగారు చాలా మ్యాంగోస్ అయితే తెచ్చారండి. ఏంటమ్మా ఇన్ని మ్యాంగోస్ ఒకసారే తెచ్చావని అడిగితే, సమ్మర్ అయిపోతుంది కదమ్మా అందుకే తెచ్చాను అన్నారు. ఓహో! అయితే ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని అనుకున్నాను. 3 ఐటెమ్స్ అయితే చేశాను. ఎలా చేశానో చూపించేస్తాను. ఫస్ట్ ఒక మ్యాంగో తీసుకోండి. ఆ మ్యాంగో తీసుకుని కొద్దిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీలో వేసుకోవాలి. అందులో పెరుగు అయితే యాడ్ చేసుకోండి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న లస్సీని ఇందులో వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మ్యాంగో లస్సీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒక మ్యాంగోని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ షుగర్ కొద్దిగా వేసుకుని ఇందులో మనం వేసుకునే ఐటమ్ మెయిన్ ఏంటంటే ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ అలా వేసుకున్న తర్వాత 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక గ్లాస్లో స్మాల్ పీసెస్గా గార్నిష్ కోసం పెట్టుకున్న పీసెస్ అవి వేసుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఐస్ క్రీమ్ వేసుకోవాలండి. మళ్ళీ ఆ మిల్క్ షేక్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్స్ ఐస్ క్రీమ్ వేసుకొని మళ్ళీ ఆ మిల్క్ షేక్ని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ కూడా రెడీ అండి. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ మ్యాంగో మిల్క్ షేక్ చాలా బాగా నచ్చిందండి. చాలా ఈజీ కూడా. నెక్స్ట్ మళ్ళీ మ్యాంగో జ్యూస్ అండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓన్లీ మ్యాంగో ఉంటే సరిపోతుంది. ఈ మ్యాంగోని ఇలా పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ టేస్ట్కి తగ్గ షుగర్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. స్మాల్ పీసెస్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి గార్నిష్ కోసం. ఆ పీసెస్ని వేసుకుని ఈ మ్యాంగో జ్యూస్ని ఇందులో వేసుకుంటే ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ 3 ఐటమ్స్ నేనైతే ట్రై చేశానండి. మరి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.